ఇక డబ్బులు లేవని 6 గ్యారంటీలను ఎగబెడుతూ వస్తున్న రేవంత్ సర్కార్ విలాసాలకు తెగ ఖర్చు పెడుతోంది. ఇది సరిపోదన్నట్టు నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ను అద్దెకు తీసుకునేందుకు యోచిస్తుంది. ఇప్పటికే 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ప్రభుత్వం ఇది మరో భారం నెత్తిన వేసుకుంటున్నది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని సాగు చెప్తూ 6 గ్యారంటీలను 2.5 ఏళ్లుగా రేవంత్ సర్కార్ ఎగబెడుతూ వస్తోంది. ఇప్పటికే 4 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు చేసింది. ఇది సరిపోదన్నట్లు మరో భారం నెత్తిన వేసుకుంటుంది. కొత్త హెలికాప్టర్ను అద్దెకి తీసుకోవాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఇందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. అతి త్వరలోనే రేవంత్ రెడ్డి ఉపయోగించేందుకు ప్రపంచంలోనే అత్యధిక ప్రమాణాలతో కూడిన ఎయిర్ బస్ 160 హెలికాప్టర్ రాబోతోంది. ఇప్పటి వరకు దేశంలోని రాజకీయ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ఉపయోగిస్తుండగా వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ ఈ మోడల్ హెలికాప్టర్ను వాడుతున్నారు. దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ తరహా హెలికాప్టర్ను ఉపయోగించడం లేదు. అనేక ప్రత్యేకతలున్న ఎయిర్ బస్ హెలికాప్టర్ 160 విలువ 180 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. దీనికి అదనంగా కొన్ని ఖర్చులుంటాయి. అన్నీ కలిపితే 200 కోట్ల వరకు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకోబోతున్న హెలికాప్టర్కు గంటకు 10 లక్షల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యాధునిక హెలికాప్టర్ కావడంతో అద్దె విషయంలో కూడా అత్యధికంగానే వసూలు చేస్తారు. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ హెలికాప్టర్లను అద్దెకి ఇస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆ సంస్థతోనే చర్చలు జరుపుతున్నారు. గంటకు 10 లక్షల చొప్పున అద్దెలు చెల్లించాలని, ఇందుకు అదనంగా జీఎస్టీ సహా పన్నులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సదరు సంస్థ నిబంధన పెట్టినట్టు తెలిసిందే. హెలికాప్టర్ను ఉపయోగించినా ఉపయోగించకపోయినా నెల రోజులకు సంబంధించిన అద్దెను ముందే చెల్లించాలన్న నిబంధన పెట్టినట్లు సమాచారం. నెలకు 4 కోట్లను కేవలం అద్దె కోసం, నిర్వహణ పన్నులకు మరో 1 కోటి కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి 60 కోట్లు హెలికాప్టర్కు అద్దె కోసమే ఖర్చు చేయబోతోంది. మరోవైపు మంత్రుల కోసం ఇప్పుడు వాడుతున్న పాత హెలికాప్టర్ లీజును పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసిందే.